నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉంటే ఎంత పోతే ఎంత డాటర్ డైలాగ్ ఇది. సేమ్ డైలాగ్ను రిపీట్ చేశారు డాడీ. పేగుబంధం కంటే పార్టీ బంధమే మిన్న అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు. కుమార్తె తీరుపై గులాబీ దళపతి మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత అంటుంటే ఆ దయ్యం వదిలిందంటోంది గులాబీ దళం. ఎమ్మెల్సీ కవిత చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఇంతకీ ఆమె వెనకున్న అదృశ్య శక్తులెవరు? ఎమ్మెల్సీ కవితతో చేతులు కలిపేదెవరు? అగ్రనేతలైన గీత దాటితే వేటు తప్పదా? కార్ క్యాడర్ కు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లిందా? కేసీఆర్ లేకుంటే కవిత పరిస్థితి ఏంటి? సొంత పార్టీ పెట్టి మరో షర్మిల కాబోతున్నారా అనే దానిపైన ఇవాల్టి స్పెషల్ డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు, అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, శుభ్రత్ గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్, శుభ్రత్ గారు, కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బహిర్గతం అయ్యాయి. ఈ సంఘటన పార్టీ ఐక్యత పైన చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ విభేదాలను బీఆర్ఎస్ క్యాడర్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారు? వాస్తవానికి బాధకరం ఉన్నప్పటికీ విషయం ఏంటంటే పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు కూడా ప్రజల ఇంటి పార్టీగా భావించేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా 60 లక్షల సభ్యత్వం ఉంది. ప్రాంతీయ పార్టీగా ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ వేరే లేదు. అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పార్టీ పెట్టి 14 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు విజయవంతంగా రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకుపోయినట్టు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముందటి నుండి చాలా సందర్భాల్లో చెప్పిండు, నేను ఎవరు తప్పు చేసినా గానీ ఉపేక్షించేది లేదు, నా కుటుంబ సభ్యులైనా సరే పార్టీ ఇంపార్టెంట్, పార్టీ కార్యకర్తలు ఇంపార్టెంట్ తప్ప కుటుంబ సభ్యులు కాదనే దానికి ఈరోజు కేసీఆర్ గారు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ గారికి ఏది ఇంపార్టెంట్ అనేది స్పష్టం తేలిపోయింది. ఆ విషయానికి వస్తే ఏంటంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందో, ఏం చేస్తుంది అనేది ఎవరికి బీఆర్ఎస్ క్యాడర్ అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేసింది. ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ నుండి గత 3-4 నెలల నుండి జరుగుతున్నది పరిణామం. అయినప్పటికీ ఓపికగా అంటే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒకసారైనా కూడా డిసిప్లినరీ కమిటీ నోటీసులు ఇవ్వడం కానీ దానిపైన వివరణ అడగడం కానీ చేయాలి. కానీ డైరెక్ట్ గా ఒకటేసారి సస్పెన్షన్ వేటు వేయడం అనే దానిపైన ఈ రోజు చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత రియాక్షన్ అని? విషయం ఏంటంటే డైరెక్ట్ ఫస్ట్ సస్పెన్షన్ చేస్తూ నోటీస్ ఇస్తారు గారు. విషయం ఎంతవరకు వచ్చిందంటే ఇంటి వాళ్ళనే ఈ రోజు హరీష్ రావు గారు ఏదైతే రోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ మీద విచారణ అసెంబ్లీలో చర్చ జరిగితే దాదాపు 10 మంది ముఖ్యమంత్రితో పాటు 10 మంది మంత్రులు, విప్పులు అందరూ కూడా ఎంత ఇంటర్ఫియర్ చేస్తూ ఎంత అడ్డంకులు సృష్టించినా గానీ హరీష్ రావు గారు అందరినీ కూడా చెడుగుడు ఆడి మొత్తం కూడా కాళేశ్వరం ఏ విధంగా కట్టిండ్రు, ఏ విధంగా వినియోగంలోకి వచ్చింది, మీరు చేసినటువంటి కమిషన్ ఏ విధంగా తప్పులు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పులు చేస్తుంది అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా 1:20 నిమిషాలు చెప్పడం జరిగింది. అందరూ కూడా హరీష్ రావు గారి స్పీచ్ తోని మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారి మీద, సంతోషరావు గారి మీద ఆరోపణ చేయడం అనేది సమంజసంగా ఇది అసలు జరిగినటువంటిది ఏదో బురద చల్లే ప్రయత్నం చేసింది అనేది అందరి బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయం మేరకు ఇదో చాలా జరుగుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే బహిర్గతంగా కాలేకపోవచ్చు కానీ చాలా సందర్భాల్లో క్యాడర్ నుండి మొత్తం కూడా రెస్పాన్స్ తీసుకున్నట్టు పార్టీ అధినాయకులు ఏం జరుగుతుంది అసలు అనేది చాలా సందర్భాల్లో క్యాడర్ కి మొత్తం డైరెక్షన్స్ ఏం ఇచ్చారంటే ఓపిక పట్టండి, ఇంకా సర్దుకుంటుండొచ్చు అనే భావనలో ఉంది. ఒక టైం ఇవ్వడం జరిగింది.
Right. కానీ అప్పటి కూడా నిన్న ఆరోపణలు చేసిన ధర్మిల పార్టీ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు పార్టీ ఇంపార్టెంట్, మాకు తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణ ప్రయోజనం ఇంపార్టెంట్. ఈ రోజు రెండు పక్షాలు, ఈ రోజు రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో మా మనుగడ ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రెండు పార్టీలు కొట్లాడుతూనే మనం చూస్తాం. బీజేపీ అంటే కాంగ్రెస్ పడదు, కాంగ్రెస్ అంటే బీజేపీ పడదు. కానీ తెలంగాణ విషయానికి వస్తే రెండు పార్టీలు ఏకమైపోయి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఈ రోజు 22 నెలల కాలం గడుస్తున్నప్పటికీ మొత్తం కూడా దాడి అంతా ఎవరి మీద జరుగుతుంది? ఇంకా కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ఎన్ని రోజులు దాడి చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి బీజేపీ పార్టీ ఎప్పుడు ఫైట్ చేయదు ప్రజాక్షేత్రంలో. ఈ రోజు యూరియాల కొరత ఉంటే ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు పోయి ప్రజల పక్షాన, రైతుల పక్షాన మాట్లాడరు. ఈ రోజు రైతుల కష్టం వస్తే మాట్లాడదు బీజేపీ. ఈ రోజు హైడ్రా మూసీ బాధితుల గురించి బీజేపీ మాట్లాడదు. ఈ రోజు వీళ్ళు మాత్రం వీళ్ళిద్దరు కూడా ఏకమై రెండు జాతీయ పార్టీలు. ఈ రోజు మనం చూస్తే రాహుల్ గాంధీ ఏమంటాడండి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా మొత్తం ప్రతిపక్షాలను నిర్మూలన చేయడానికి బీజేపీ పార్టీ వినియోగిస్తున్నటువంటి అస్త్రాలు అని చెప్తున్నాడు. ఈ రోజు తెలంగాణలో ఏమొచ్చిందంటే రెండు పార్టీలు కలిసి, అక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈడ ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించాలనే ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి అప్పయితే ఏం జరిగిందండి కోర్టులో? ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు కోర్టులలో మేము గతం నుండి కూడా మేము చెప్పింది కోర్టు యాక్సెప్ట్ చేసింది కదా. ఈ రోజు ఆ కమిషన్ ఏదైతే ఉందో, ఈ రోజు విచారణ వరకు ఎలాంటి చర్యలు ఉండవు అని చెప్పింది కోర్టు. ఉండవు అని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎందుకంటే ఆ కమిషన్ లో ప్రైమా ఫేసీగా గతంలో కూడా కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కేసులో కూడా స్పష్టంగా ఎప్పుడైతే కమిషన్ న్యాయపరంగా సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఎవరి మీద అయితే నిందలు మోపుతుందో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కాదు, అట్లాంటి కమిషన్ నివేదికలను కొట్టివేసింది కోర్టు. ఎందుకంటే ఈ రోజు అజ్మల్ కసబ్ చంపింది అందరు చూసిండ్రు, లైవ్ గా చూసినాం మనము. ఆయన ఫైరింగ్ చేసి చంపిండు. కానీ కోర్టు, మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఎట్లుంటదంటే ఆయనకు ఒక అడ్వకేట్ పెట్టుకునే రైట్ ఉంటది. ఆయన ఎవరైతే విట్నెస్ ఉన్నారో, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసేటటువంటి రైట్ అందరికి ఉంటది. ఆ రైట్ అని కూడా ముందు తుంగల దొక్కి ఈరోజు కేసీఆర్ గారిని విట్నెస్ గా పిలిచి, హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచి వాళ్ళని దోషులు అనే విధంగా చిత్రీకరించింది. కాబట్టి ఆ కాళేశ్వరం కమిషన్ అనే రిపోర్ట్ అనేది మొత్తం కూడా ట్రాష్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. అది హైకోర్టు కూడా డెఫినెట్ గా రేపు కొట్టివేయబడుతుంది. కాబట్టి దాన్ని అది ఒక విధంగా అది జరుగుతుంటే మా పార్టీ అంతా కూడా ఈ రోజు కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద దాడి జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మేము చూస్తున్నాం. సో కేసీఆర్ పైన అలాగే బీఆర్ఎస్ లో కూడా విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కలిసి కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, అలాగే బీఆర్ఎస్ లో కూడా విభేదాలు సృష్టించి ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చారంటారు. రైట్, ఓకే లింగం